సో ఈ లాస్ట్ రౌండ్ లో 4 పిక్చర్లు ఉంటాయి. నేను 4 క్వశ్చన్స్ అడుగుతాను. గో అనగానే వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -. రెడీయా? హియర్ వి గో. కూల్ గ్యాంగ్, హాట్ గ్యాంగ్, లెట్స్ ప్లే. బొమ్మ బడుదిలో ఫస్ట్ పిక్చర్. కాజల్, రామ్ చరణ్ కాంబినేషన్ వచ్చిన సినిమా పేర్లు. గో. ఇదేం సైడ్ నుంచి వస్తుంది ఇవిడ? అమ్మ ఇట్రండి, మీరు ఇట్రండి, మీరు ఇట్రండి. సో ఫస్ట్ డైమండ్ తెచ్చారు. ఆన్సర్ క్వశ్చన్ రామ్ చరణ్ తో కాజల్ ఎవరు చేసిన సినిమా? మగధీర. ఇంకేంటమ్మా సంగతులు? అంత బానే ఉంది. మీరెలా ఉన్నారు? నేనేదో గడిపే తోసేస్తున్నాం అలా. సో వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మగధీర, అంతేగా? ఇంకేం చేయలేదండి. మగధీర ఒక్కటే చేశారు. ఒకటే కదా అడిగింది. చేసిన సినిమా పేర్లు ఏంటి? మగధీర. వాళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా పేర్లు ఏంటి? మగధీర. అంతేగా? ఇంకేం లేవు కదా. చాలా కష్టం, మళ్ళీ చేయరు కాదు. Wrong answer, -100 points. Come on, you are my beauty packet girl. Hey, come on, you are my Raja rocket too. Vaje kurode, andari manasunu dochestunade. నీకు తెలుసా? అంత డాన్స్ చేస్తున్నావు. క్వశ్చన్ అడిగితే మళ్ళీ చెప్తాం. క్వశ్చన్ ఒకటి తెలియదు కానీ పక్కోడి పాయింట్లు పోయింది. ఇండియన్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ అది. నువ్వు ఇండియన్ ఇంకో మూవీ. ఎవడు నాయకు? ఎవడు? అందరి వాడే. మగధీర. ఒక్కటే అనుకున్నాను నేను నిజంగా. సినిమాలు అని అడిగారు. నీకేం తెలియదు, నువ్వు అసలేం మాట్లాడక క్వశ్చన్ ఇప్పుడు నన్ను అడిగావు. నువ్వు సినిమాలు అని అడిగారు అంట. క్వశ్చనే నీకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, సో మీరు ఇచ్చిన ఆన్సర్, వాళ్ళు చేసిన కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటి అని అడిగాను. సో మీరు అందులో ఉన్నవి చెప్పాలి. మీరు ఫస్ట్ సినిమా చెప్పేసి లైట్ తీసుకున్నారు. -100 అవ్వగా హాట్ గ్యాంగ్ ఆన్ 500 points, కూల్ గ్యాంగ్ ఆన్ 600 points. ఏం పర్లేదు నాన్న, మనకు కూడా జరుగుతుంది, ఏం టెన్షన్ లేదు మనకి. ఓకే, సో బొమ్మ పడుతీలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో బిల్డింగ్ పేరేంటి? గో. ఊరికే అన్నారు, పడాలేంటి నిజంగా? వామ్మో. సో ఫస్ట్ డైమండ్ ఒకటే ఉందండి నా చేతిలో. ఓకే, ఫస్ట్ డైమండ్ మీరు తెచ్చారు. ఆన్సర్ క్లూ. ఎప్పుడైనా చూసినట్టు అనిపిస్తుందా? తెలీదా? ఆన్సర్ ఏదో వస్తుంది టైం. నీకు ఏమేమి తెలుసు? చార్మినార్, పార్లమెంట్, అసెంబ్లీ. నో ప్రాబ్లం, చెప్పు, నీ ఇష్టమా. ఆన్సర్ 5, 4, 3, 2, 1. చెప్పు. ఏదో ఒకటి చెప్పు. రెడ్ బిల్డింగ్. వెరీ గుడ్, రెడ్ బిల్డింగ్ అన్నారు. రాంగ్ ఆన్సర్, -100 points. అయ్యో పాపం, అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యో పాపం. ఓకే, సైలెంట్ గా ఉండండి మీ ముగ్గురు కూడా సైలెంట్ గా ఉండండి. ఆన్సర్ మా? తాజ్. రైట్ ఆన్సర్. ఎస్, తాజ్ హోటల్. అది ఒక హోటల్ అమ్మా, తాజ్ హోటల్. వినే ఉంటారు. ఐ థింక్ 2008 లో ఉగ్రవాదులు దాడి జరిగింది, అందులో టెర్రరిస్టులది. నీకు ఆ విషయం తెలుసా? పోనీ ముంబై తాజ్ హోటల్లో అటాక్ జరిగింది, అందులో ఉన్న వాళ్ళు ఫారినర్స్ అందరినీ చంపారు వాళ్ళు.
కానీ తెలీదా కண்டிపా క్లూ ఇవ్వలేదు. టీవీలో రోజు వారాల తరబడి చూపించారమ్మా తాజ్ హోటల్ ని. కట్టిఫండి బావగారండి. అమ్మయ్య జీవితంలో ఎంత సుఖంగా ఉండొచ్చా నేను. ఓకే కూల్ గ్యాంగ్ 500 పాయింట్స్, హాట్ గ్యాంగ్ 500 పాయింట్స్. నో ప్రాబ్లం. 2 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇద్దరు ఒక్కొక్క తప్పు చెప్పారు, ప్రాబ్లం లేదు. రెడ్ బిల్డింగ్లు అసెంబ్లీలు కాదమ్మా, అది తాజ్ హోటల్. సో బొమ్మ పడుతీలో థర్డ్ పిక్చర్. అందులో నువ్వే ఉన్నావు, నాకు కనబడ్డావు బాగా. అన్న అలాగే అని ఇలాగానే ఇందాక ఒక క్వశ్చన్ పోగొట్టుకున్నావు. ఇప్పుడు నన్ను అన్నందుకు ఉన్న క్లూ కూడా ఇవ్వను నేను. నువ్వు ఇందాక ఇచ్చినట్టు ఇచ్చా కూడా ఆల్రెడీ. ఇయ్యలేదు అధ్యక్ష. అవును ఇచ్చాడు. ఇయ్యలేదు. తాజ్ మహల్ మీద పాటలు 2 పాడా. వినాలి కదా, సో మాకు కూడా వెలిగితేగా బల్బు. ఫస్ట్ ఓకే. నీకు ఇక్కడ ఉంది. సరే ఇప్పుడు క్వశ్చన్ వినమ్మా, బాగుంటుంది. సరేలే. ఆ. మీరు చూసిన ఈ ఫ్రూట్స్ లో గింజలు ఉండని ఫ్రూట్లు ఎన్ని ఉన్నాయి? గ్రౌండ్ ఫ్లోర్ నుంచి తీసుకుంటాను నేను, మీరు ఇట్రండి. నేను ఇటు తిరిగే లోపల ఆయన ఓ అని చెప్పబోతుంది. ఆన్సర్ క్యారెట్, బనానా. బనానాలు గింజలు ఉండవు. ఓకే 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 అయితే ఓకే. క్యారెట్ ఒకటి అయితే ఐడియా ఉంది. వంకాయలో గింజలు ఎందుకు ఉంటాయి? బీట్రూట్. బీట్రూట్ ఉందా? ఉంది. బీట్రూట్ ఉంటే ఉన్నట్టే, అంతేనా? ఆలు. స్ట్రాబెరీ. స్ట్రాబెరీ. స్ట్రాబెరీలో గింజ వాళ్ళ పక్కింట్లో పెట్టి వస్తుందా, అందులో ఉండదా? నాకైతే అక్కడ స్ట్రైక్ అయింది. క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, ఇంకా జాంకాయల గింజలు ఉంటాయిగా. ఉంటాయా? గ్రేప్స్. గ్రేప్స్ లో కూడా ఉంటాయిగా. సీడ్ ఉంటుంది, సీడ్లెస్ కూడా ఉంటుంది. అక్కడ సీడ్లెస్ ఉందా, సీడ్ ఉందా? ఏమో మరి. నీకు ఎందుకు వచ్చిన గొడవ? ఆన్సర్ చెప్పు చాలు నాకు. క్యారెట్ అండ్ బీట్రూట్ అంతేనా? ఓకే పిక్చర్ ఏంటి మా? నువ్వు 2 ఇచ్చావు మరి ఆన్సర్స్ ఆల్మోస్ట్ రైట్. రైట్. ఓకే అరటిపండు, గ్రేప్స్. ఈవిడెవరో నాకు తెలీదు. ఈవిడ పైనాపిల్. పైనాపిల్ లో గింజలు ఉంటాయా? ఉండవులే. ఓకే అందులో ఉండవు. ఉంటాయి. గ్రేప్స్ లో ఉంటాయి, ఎర్రీలో ఉంటది, జాంకాయలో ఉంటది, ఇదేదో మామిడికాయలాగా ఉంది దీంట్లో ఉంటాయి, అదేదో యాపిల్ లా ఉంది దాంట్లో ఉంటాయి, ఇది ఇంకో యాపిల్ లా ఉంది దీంట్లో ఉంటాయి, ఇది ఇంకోలా ఉంది దీంట్లో కూడా ఉంటాయి, దీంట్లో ఉంటాయి, దాంట్లో ఉంటాయి, మిరపకాయలో ఉంటాయి, వంకాయలో ఉంటాయి, క్యారెట్ లో ఉండదు. ఇంతకీ వీటిలన్నిట్లో నీకు బీట్రూట్ యాడ కనిపించింది? నేను దీన్ని బీట్రూట్ కాదు, దీన్ని బీట్రూట్ అంటున్నారు ఈ మధ్యన. దాని కింద ఇది బీట్రూట్ అన్నా? అది టమాటోరా. నేను ఈవిడ ఒక్కళ్ళనే జాయిన్ చేయాలనుకున్నా, నువ్వు కూడా వెళ్ళు తోడుగా ఈవిడతో పాటు. నేను చెప్పింది క్యారెట్ ఫస్ట్ చెప్పా. వెరీ గుడ్ నాన్న. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా, రిపేరు రిపేరు కరులుంగా. క్యారెట్ లెక్కలోకి రాదా మరి? ఎందుకు అక్కడ అది? క్యారెట్ కూడా వస్తుంది, క్యారెట్ అండ్ పైనాపిల్ వస్తుంది. క్యారెట్ నేను ఫస్ట్ చెప్పాను. అదేమ్మా ఎన్నిట్లో ఉండదు అని అడిగా కదా. క్యారెట్ క్యారెట్ ఒకటి కరెక్ట్ చెప్పాను కదా ఇంతకు ముందు. మేము మగధీర ఒకటి కరెక్ట్ చెప్పింది కదా. ఇలా చేసే ఇన్ని అడుగులు పోగొట్టుకుంది ఆవిడ. లాస్ట్ అయినా నాతో బాగా ఉండు. నన్ను పొగుడు, లాస్ట్ దానికి క్లూ ఇస్తా. పొగిడితే లాస్ట్ దానికి క్లూ ఇస్తా. ఏదో ఒకటి అలవాట్లేని పనులు కదా రావు నోట్లో. ఓకే కూల్ గ్యాంగ్ 400 పాయింట్స్, హాట్ గ్యాంగ్ 500 పాయింట్స్. లాస్ట్ ఆన్సర్ కి క్లూలు ఉండవు, అండ్ లాస్ట్ ఆన్సర్ ఎవరు చెప్తే వాళ్ళే ఇవాళ విన్నర్స్. ఎస్ బావగారండి. నాతోటి కానీ నేను హట్ అవుతా. చెప్పండి అమ్మా. బావగారు మీ అక్కగారు ఎలా ఉన్నారు?
ఓకే హాట్ గ్యాంగ్ కూల్ గ్యాంగ్ బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ లో ఏ సినిమా అయితే పోస్టర్ ఉందో ఆ సినిమాలో ఏ ఒక్క హీరోయిన్ పేరైనా చెప్పండి. Come on, రాథోడ్ రాథోడ్ పడతారమ్మా. ఇటు పొజిషన్ షిఫ్ట్. ఎస్ ఆన్సర్ చెప్పమ్మా. తమన్నా. ఆలోచించుకుని మళ్ళీ చెప్పమ్మా. తమన్నా. తమన్నా. ఇంకో హీరోయిన్ ఒక్కరే అడిగారు కదా. ఫోన్లో ఇంకోటి చెప్పమ్మా. ఇంకో హీరోయిన్ తను తెలియదు, ఆమె పేరు తెలియదు. గుర్తెచ్చుకోమా. తమన్నా కాకుండా ఇంకో హీరోయిన్ పేరేంటి? పోనీ సినిమా పేరేంటి? సినిమా పేరేంటి? తడాకా. ఏదో ఒక హీరోయిన్ పేరు చెప్పమన్నాను, తమన్నా పేరు చెప్పారు. ఎందుకండి? రైట్ ఆన్సర్ 200 points.